గారికి మన కుటుంబానికి యేసు ప్రభు పేరట వందనాలు తెలియవచ్చును. అందరికీ దేవుడు దీవించిన కాక. సరైన వాక్యం చెప్పడానికి ఉన్న ఇది లేదు. నాకు భయంకరమైన జ్వరం. నాకు మాత్రం కాదు, నాకు అన్ని ఉంది, అభికింది, అక్సకింది, మాకందరికీ ఉంది జ్వరం. అది మాత్రం కాదు, మన పిల్లలందరూ చర్చికి వెళ్ళి అదన్నీ తుడచి అక్కడ ఉన్న మట్టి అన్నీ తీసినాము కాబట్టి పిల్లలకి అందరికీ భయంకరమైన నడుము నొప్పి, జ్వరము అందరికీ ఉన్నాయి. అందరి పేరు చెప్పలేదు. స్తోత్రం. నేను చెప్పిన ఏమనగంటే బాగా శ్రద్ధగా వినండి. చర్చి పని ఆగుతున్నారు, ఒకసారి వెళ్ళి అక్కడ దర్శించండి ఎంతవరకు కాదని. కొందరు ఇది వారికి ఏది సంబంధం లేనట్టుగా ఏసయ్య సిలువ వేసినప్పుడు కొందరు ఏలాడినప్పుడు కొందరు ఆయనతో నాకు సంబంధం లేనట్టు వెళ్ళిపోదు కాకుండా ఇది మీ సంఘం, మీరే అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఏసీ అన్ని పిట్టి చేశారు. అదన్నీ పిట్టి చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 1,20,000 అప్పు ఉంది మనకు. ఏసీ కోసము నెలకి 650 7,000 మనం నెలకి కట్టాలి. అది ఫైనాన్షియల్ తీశారు, బజాజ్ ఫైనాన్స్. నేను జీవితంలో ఇది మొట్టమొదటి ఇలా దేవుడు పనిలో అప్పు తీసుకున్నాం. అందుకని సంఘ బిడ్డలకి నేను చెప్పారు 30వ తారీఖు మనకు బోధనం ఉంది, మాస్టర్ అందరూ వస్తుంది, వారికి కాணிకలు పెట్టి పంపించాలి. అది మాత్రం కాదు, వారికి కాணிకలు పెట్టి పంపించడం మాత్రం కాదు, బోధన కోసం కూడా డబ్బులు అవసరం. ఇప్పటి వరకు కాసేపు 10,000 అంతా దొరికింది. బాకీ దొరికిన మన ఇద్దరు ముందుకు 20,000 దొరికింది. అది మనము ఇది కొనేది 20,000 కాదు, 22,000 23,000 అయింది. అది ఇన్వర్టర్ కొన్ని ఇక్కడ ఉంచారు, దాన్ని బట్టి ఆ డబ్బులు ఖర్చు ఆగిపోయింది. ఇన్వర్టర్ లేకపోతే అక్కడ కరెంట్ ఆగిపోతే అక్కడ కూర్చోడానికి అవ్వదు. అందుకని అది ఇన్వర్టర్ కొనేసారు. దేవునికి స్తోత్రము. వచ్చిన డబ్బులు అలాగే ఖర్చు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు బిడ్డలందరూ సహకరించాలి. మీరు ఇచ్చారు, ఇంకొకసారి కూడా ఇవ్వాలి. మీరు అయ్యగారు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ నొక్కుతున్నారని చెప్పకూడదు. అర్థం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇది మనకి నెలకి ఇంకా 7,000 కట్టాలి. అదొక భారం. దేవుడు ఆ భారం ఎలాగైనా తొలగించడానికి ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఇలాగంటే చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు చెప్పడానికి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మీకు మెల్లగా చెప్తున్నాను కాబట్టి అర్థమైందో లేదో తెలియదు. ఈరోజు 4 గంటల తర్వాత కృష్ణ గారు, బొల్లు, మన రవి గారు అక్కడ చిన్న పని ఉంది ఇక్కడ. ఫ్రంట్లో కొంచెం ఏం చేయాలి, సిమెంట్ వేసి అది బాగా చేయాలి. తర్వాత మన వంటగదిలో కూడా చిన్న పని, అది మీరు వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా కొంచెం పని ఉంది. అది మీరందరూ కూడా వస్తే మనం 4 గంటలకి కరెక్ట్ నేను కూడా వస్తాను. జ్వరం అయిన కూడా నేను వస్తాను. పని ఏం చేయను, అక్కడ నిలబడి కూర్చుంటాం. మీరందరూ కూడా అక్కడికి వచ్చి, మన సహోదరులందరూ కూడా వచ్చి ఆ పని ముగించాలి. తర్వాత అక్కడ కొంచెం పెయింట్ కూడా వేయాలి కొంచెం మా ఫ్రెండ్లు. అది కూడా పెయింట్ కొంచెం ఉంది, మనకు 2 లీటర్ ఉంది. అది చాలదు, అది పోతే మేము మళ్ళీ కొనాలి. తర్వాత ఇంకా మనకు అది ఎక్కువ అవుతున్నారు. అలు అవుతున్నారు. అది తగ్గించడానికి నేను కర్టన్ కొనేసాను. దానికి 2,000 అయింది. నేను దానికి కర్టన్ వేయడానికి ఉన్న సామాను కొనాలి ఈరోజు. అందుకని విశ్వాసులందరూ అది అర్థం తెలుసుకొని మన దేవుడి పనిలో మీరు కూడా చేయూతగా చేయాలని కోరుకున్నారు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎక్కువ సమయం బాగా చెప్పడానికి ఉన్నారు కానీ తీసుకోలేదు. రామపత్రిక 16వ అధ్యాయము 3-4 వాక్యం చదివితే చాలు. నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను తెగించిరి. మరియు
వారి ఇంట్లో ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. మరి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైందా లేదా తెలియదు. ఈ 16వ అధ్యాయం రోమాపత్రికలో ఘనమైన విషయం జస్టిఫికేషన్, నీతిమంతుడుగా మార్చడం. ఏమండి ఒకసారి ఇవ్వండి. రోమా పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమండి? నీతిమంతుడుగా మార్చడం. స్తోత్రం. 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది వేరే సంగతి, అది ఇశ్రాయేలుకు సంబంధించిన అధ్యాయం. 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అది వేరే సంగతి, మన ఆరాధన గురించి, కృపావరముల గురించి అక్కడ రాయబడిన విషయం. ఈ అధ్యాయం గురించి అలాగే నేను చెప్పడానికి తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు రోమా పత్రిక 16వ అధ్యాయంలో దేవుడు పనిలు వాడబడిన, దేవుడు పనిలు సహాయం చేసిన వాడు పిల్లల కొరకు పౌలు గారు ఏం చేసిన వందనం చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పారు. వందనం చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పుతున్నారంటే అక్కడ ప్రిస్కిల్లా అక్కిలాసకి ఏం చేస్తున్నారు? ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారంటే ఇటాలీలో ఉంది. అంటే అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అన్ని వాక్యం చదివించి వినిపించడానికి సమయం తీసుకోండి. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుక్కొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి రోమాలో ఉన్నవాడు అందరూ ఏం చేయాలి? వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఈ భార్య భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడికి కొరింథీకి వచ్చారు. సోదరు ఎక్కడికి వచ్చారు? కొరింథీకి వచ్చారు. కొరింథీకి వచ్చినప్పుడు పౌలు గారితో ఇతను ఏం చేశారు? కలిపారు. ఆ కలిసినది బాగా అయింది. సోదరు ఎందుకు సోదరం చెప్పారు? కొందరు వెళ్ళిపోవడం మంచిదే. సోదరం కలిగి ఎన్ని క్రైస్తవ జీవితములు జరిగినదన్నీ అకస్మాత్యం కాదు. అంటే అర్థం అయిందా? హఠాత్తుగా జరిగిన కాదు. ఇది వెనక ప్రణాళి ఉంది. నీకు అర్థమవుతున్నారా? తేడా తెలియదు. ఈ రోజు నీకు నాకు కలిగినది నన్ను యొక్క ప్రణాళి ఉంది. ప్రణాళి వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను, నా నాశనం నన్ను పోడా ప్రయాణాలుగా వెళ్తున్నారు, వెళ్ళిపో చచ్చిపో. ఏసైలు ఉన్నవాడు నోటి నుండి ఎలగడం నోరు తెరవడు. ఏసైలు ఉన్నవాడు ఎదిరించిన వాడే. మరణమునికి ముదామని చూసి పాటి వాడి పరలోకములకు ఎదిరిన వాడు. మరణమునికి భయపడిన వాడు కాదు. ఆంటీ గారు చనిపోయే రోజు అందుకని జ్ఞాపకూటం ఏం లేదు. మొన్న ఒక పాస్టర్ నన్ను పిలిచారు, గారు ఒక మనిషి చచ్చిపోయి 18 సంవత్సరాలు రాయండి, జ్ఞాపకూటం పెట్టుకున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, వాకింగ్ తినొచ్చు మరి తినకూడదు అని, తాగకూడదని ఇంటికి వచ్చింది. తన్నింటి లేదా హోటల్కి వెళ్ళి చచ్చిపోయిన వాడి గురించి ఏం లేదు. ఎప్పుడు పోయిందో అమ్మగారు చచ్చిపోయారండి అనుకోని నేను ఇక్కడ అమ్మగారు వెళ్ళింది, నేను తర్వాత వెళ్తాను, మీరు కూడా వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఈ చచ్చిపోయిన వాడి గురించి దుఃఖించిన వారు ఎవరండి? చచ్చిపోయిన వారి గురించి మొదటి దశలో 4:13-14 వాక్యం చదవద్దు. అదే నేను చెప్తున్నా. దుఃఖించిన వారు ఎవరంటే అన్నిలు. అన్నిలకి ఎప్పుడంటే ఆ రోజు జ్ఞాపకం, మనకే లేదు జ్ఞాపకం. యేసయ్య రాకడ గురించి మన జ్ఞాపకం. మీరందరి బైబిల్ స్టడీకి వస్తే కదా, విక్రాపురం బైబిల్ స్టడీ అవుతున్న ప్రకటన గ్రంథము అదొక విన్నంటే అప్పుడే మీకు గ్రంథం అర్థమవుతుంది. పోనండి, నా సమయం పోతున్నారు. స్తోత్రం కలిగింది. అది గారు ఈ రోజే చనిపోయారు, ఈ రోజే పుట్టారు, ఈ రోజే ఏమైంది? పుట్టిన రోజే చనిపోయారు. స్తోత్రం. ఆమె కరెక్ట్ 2 సంవత్సరం అయింది. దేవునికి స్తోత్రం. నేను అనాథలు కాదు. నేను ఎవరు కాదు? నాకెవరుంది? అనాథలకి ఆపోజిట్ చెప్పండి. నాథనుంది. దేవునికి స్తోత్రం. నేను అనాథలు కాదు. ఆమె చెప్పండి, చెప్పండి గట్టి. చెప్పుకొని వచ్చినది ఇక్కడ అక్కిలాసు ప్రిస్కిల్లా అవరెక్కడికి రోమిలకి వచ్చింది. రోమి నుండి కొరింథీలు వచ్చిన ఎందుకు వచ్చారు?
గూడాల పని చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? సువార్త ప్రకటించిన వాడు పని చేసే నోబరు. సువార్త చేసిన వాడు వదిలి స్తోత్రం. పాస్టర్ అయితే ఏం చేయరు, వంట కూడా చేయరు. స్కూల్కి వెళ్ళిపోరా, పౌలుకి అఖిలాసరి ఇంటికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉంటే నేర్చుకుంటారా? స్తోత్రం కలిగిన. ఎందుకని పాస్టర్ అట్ట వంట చేసేవాడు నశించిపోతున్నా, బట్టలు ఉతికితే ప్రభువులతో ఏమో అది అన్ని చెయ్యండి రా. దేవుడు పని అది మొత్తం దేవుడికి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది వారు ఏం చేసిన పని కోసం. ఏ పని అంటే గూడాల పని. ఇప్పుడు యూదులు పోయి పిల్లలు పెరిగినప్పుడు పిల్లలకి ఏదో ఒక పని ఏం చేసినారు నేర్పిస్తాను. మన పిల్లలకి ఏం చేయను నేర్పిస్తాను. మొబైల్ నొక్కడా 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 అది మాత్రం. ఏదైనా పని అల్లెలుయా చెప్పండి. మా బాబాకి మ్యారేజ్ పంపించినప్పుడు ఆడికి టీ కూడా పట్టడానికి తెలియదు. ఇప్పుడు అన్ని తెలుసు. చెప్పేదంటే పిల్లలు పుట్టినప్పుడు పెరిగినప్పుడు కొంచెం వయసు అయినప్పుడు అన్ని ఏం చేయండి. ఆడపిల్లలకి కాదు, స్తోత్రం కలిగిన. అందరూ మొత్తం ఏమి చేయాలి? మగపిల్ల ముట్టదట అలాగ కాదు, ఇద్దరికే చేయాలి. స్తోత్రం కలిగిన. ఇవన్నీ చిలిపితరములు పిల్లలకి చెప్పండి. డబ్బు లేదు, డబ్బు లేదన్నా లెప్పు లేదని చెప్పండి. తిండికి లేదని పిల్లలకి నేర్పించు. అలాగే నేర్పిస్తే సమస్య వచ్చినప్పుడు ఓడిపోగుడు ఆడు నిలబడుతుంది. అది చిలిపితరములు నేర్పించండి పిల్లలకు. అది నేర్పిస్తే పిల్లలు ఓడిపోగలరు. ఏమనగంటే అఖిలాస ప్రెస్కిలా కొరింథీలు వచ్చినప్పుడు కొరింథీలు పౌలు గారికి కలవలేదు. పౌలు గారు ఆడికి ఏం చేశారు? ఆడికి వందన కాదమ్మా, ఆడికి మారు మనసులోనికి నడిపించారు. ఆడు మారు మనసులో నడిపించి 18 అపోస్తలుల కానీ 18 ఇద్దరు చూసినప్పుడు ఆడు అక్కడ ఉండినప్పుడు ఒక్కడు వచ్చారు. ఆడు కూడా అదేంటి ఆయన పేరండి, స్తోత్రం కలిగిన. స్తోత్రం అది కూడా చెప్పండి. స్తోత్రం ఎక్కువ వాక్యం చదవను దేవునికి స్తోత్రం. 18 అపోస్తలుల కానీ 18 అధ్యాయాలకు రండి. కాదు 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 ఆడు మంచి వాక్య పరిచయం చేసిన దైవదాసుడే. ఆయన పేరు అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాదు కాదు 12వ వాక్యం. సరే సరే. గలియోను అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకొని వచ్చి 24 సోరీ అలెగ్జాండ్రియా అయిన వాడైన పౌలును ఒక యూదుడు ఎఫెసీయునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడాయెను. సోదరం చెప్పండి. ఎవరండి? ఎవరండి? అలెగ్జాండర్. ఇంకొకటి అలెగ్జాండర్ ఓడై అని రాయబడి ఉంది. అంటే సంగతి వేరే. స్తోత్రం కలిగింది కాక. ఈ అలెగ్జాండర్ వాక్య పరిచయం బాగా సూపర్. కానీ ఒక విషయం లేదు, బోధ సరిగా తెలియదు. అలెగ్జాండ్రియా అప్పల్లోస్ అనేవి ఆయనకి బోధ తెలియదు. ఏంటి ఆయన ఆడి యోహాను గారు పొందిన బాప్టిజం మాత్రము పొందుతున్నారు. స్తోత్రం కలిగింది. అంటే పౌలు నుండి నేర్చిన అకిలియాసు ప్రిస్కిల్లా ఈ తెలియలేని వాడికి ఇంటికి తీసుకొని తెలియలేని వాడికి ఏం చేశారు? ఇంటికి తీసుకొని వచ్చి వారికి ఏం చేశారు? అతనికి ఏం చేశారు? తెన్నని మార్గము నేర్పించారు. దేవునికి స్తోత్రం కలిగినారు. అదే చెప్పండి. నీ కూడా అకిలియాసు ప్రిస్కిల్ల వలన నీ మారిపో. దేవుని బోధ తెలియలేని వాడికి నీ ఏం చేయాలి? బోధ నేర్పించిన ఒక అకిలియాసు ప్రిస్కిల్లగా నీ మారిపో. స్తోత్రం కలిగినారు. ముగించడం సోదరి 6 చోట్ల ఈ పేరు పేరు రాయబడి అకిలియాసు ప్రిస్కిల్ల పేరు ఎన్ని చోట్లండి? ఈ 6 చోట్లలో 3 చోట్లలో ఫస్ట్ పేరు ఎవరిది వచ్చిందని ప్రిస్కిల్ల పేరు వచ్చింది, భార్య పేరు వచ్చింది. అది చెప్పినప్పుడు కొందరు స్తోత్రం రాదు. స్తోత్రం భార్య ఏదైనా ముందుకు చేసినాడు ఈయనకి దొరదేస్తుంది. భర్త కదా అప్పల్లో
అఖిలాస్ స్తోత్రం. భార్య ముందుకొచ్చినప్పుడు మూడు చోట్ల మొదటి పేరు ఎవరు? ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా అని రాయడు. మూడు చోట్ల ఎవరి పేరు రాశారు? భార్య పేరు ముందు. మూడు చోట్లలో ప్రిస్కిల్లా పేరు రాశారు. మూడు చోట్ల అపల్ పేరు రాశారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. చెయ్యలేని వాడి పని ఎవరైనా చేస్తే నీ ఏం చేయాలి? నీ చెయ్యలేని పని ఎంకరేజ్ చేయండి. ఏం చేయాలి? చంపొద్దు, ఎంకరేజ్ చేయండి. దేవుడికి స్తోత్రం. అన్నీ చెప్పండి గట్టిగా. అఖిలాస్ ప్రిస్కిల్లా ఇనికి గురించి మాకు బాగా ఇష్టం అండి. ఆ రోమకుదురు ఆడు ఎలాగ చేశారంటే ఒకసారి 3వ వాక్యం కదమ్మా 16. ఆడు నా ప్రాణం కొరకు తన ప్రాణం నా బైబిల్ వింటే మెడ ఇచ్చారంట. మెడ ఎవరికి? ఆటగారికి అమ్మడానికి వచ్చిన చోటలు అఖిలాస్ ప్రిస్కిల్లా చేయని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ తర్వాత అక్కడ. 2 కొరింథీ పత్రిక 1:8 అన్ని చెప్పడానికి సమయంలో 1:8 వచనములో రాయబడిన పౌలు గారు చెప్పిన మాట వినండి. సహోదరులారా, ఆసియలు కలిగిన శ్రమల గురించి తెలియకుండా ఇష్టం లేదు. అదే అనగా ఏమంటే బ్రతుకుడా నమ్మకం లేదంటే ఆడు అందరు మొత్తం ఆసియాలో ఉన్నవాడు మొత్తం ఆడు గుమ్ములు వచ్చి ఎవరికి చంపడానికి వచ్చింది? అఖిలాస్ పౌలు గారికి చంపడానికి వచ్చినప్పుడు పౌలు చెప్పిన ఆశ పోయిందట. ఏం పోయిందండి? ఆశ పోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆశ పోయింది కానీ ఆశ్రయం పోలే. కిందకి చదవమ్మా, కిందకి చదవ. ఆశ పోయింది, నమ్మకం పోలేదు. హలో, ఆశ పోతుంది కానీ నీ ఎవరి మీదే ఆ నమ్మకం ఉంచారు అది బాధ పోగదు. అది చెప్పాలి. ఆ నమ్మకం ఉండిన వాడు ఏమవుతుందండి? అటువంటి దేవుడి మీద నీకు నమ్మకం ఉంది. ఆశ పోతుంది కానీ నమ్మకం పోకూడదు. అర్థం తెలిసిన వాడు ఎంత ఉంటుంది? స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఏం చేస్తున్నారంటే అక్కడ కొరింథీ పత్రికలో దేవుడి గురించి ఒక 5 మాటే ఉంది. అదని సమయం లేదాక చెప్పడానికి. స్తోత్రం కలిగింది కాక. దేవుడి సంగమా, నేను చెప్పిన మాట ఏంటంటే ఆశపోయింది, చచ్చిపోతున్నాడు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అఖిలాస్ ప్రిస్కిల్లా ఏం చేశారు? చంపాలంటే మా బిడ్డలు పాత గారికి చంపండి, మమ్మల్ని మాత్రం చంపద్దు. సంఘ బిడ్డలు ఉంటే సంఘ డెవలప్ పాస్టర్ గారికి ప్రాణం పెట్టడానికి ప్రార్థన, పాస్టర్ గారి ప్రాణం తీయడానికి కాదు, ప్రాణం పెట్టడానికి నిలబడాలి. అఖిలాస్ ప్రిస్కిల్లా మారండి. బ్రతకాలని ఆశ లేదు. ఒకవేళ బ్రతుకుతే నీ కొరకు దేవుని కొరకు ఏదైనా చెయ్యండి, ప్రాణం పెట్టండి. స్తోత్రం కలిగిన గాక. అది ఎవరు మర్చిపోలేదు, పౌలు మర్చిపోలేదు. అందుకే అందరూ ఏమవుతున్నారు? ఏది ఎవరైనా ప్రాణం పెట్టారో సహాయం చేశారో ఎవరు అమ్మా నిన్ను తెలియదమ్మంట. అయ్యో నీ తెలియదా? నన్ను తెలుసు. స్తోత్రం కలిగింది. అలాగే కాదండి, ఎవరైనా నీకు ఒక్కడు సహాయం చేసి ఆడి గురించి ఎప్పుడు ఎల్లప్పుడు ఏముండాలి? అది అందరికీ లేదు. దేవునికి ఎవరికి లేదు? కొంతమందికి లేదు. స్తోత్రం కలిగింది. పోనండి, నేనే నా విషయంలోనికి వస్తున్నాను. సోదరం అఖిలాస్ ప్రిస్కిల్లా అనకంటే వాడు కాదండి. దేవునికి స్తోత్రం. దైవదాసుడు కూడా తోడుగా ఉండి చావడానికి దేవునికి అటువంటి వాడు సంఘం ఉండాలి. అనగంటే వాడి మన సంఘములుగా రావాలి. ప్రార్థన చేసినప్పుడు మోస చేయకేమైంది?
బరువెక్క అయిన ప్రేమ చెయ్యి కిందకు వచ్చినా వచ్చు అయ్యగారు. అలాగే కాదండి, అక్కడ ఎవరున్నారండి? అక్కడే ఊరు ఊరు ఎవరండి? అందుకే స్టోరీ అది కదండి. దేవునికి స్తోత్రం. ఆడి నాన్న దేవుడి కొరకు నిలబడిన వాడు, ఆడి దేవుడి పనిలో వాడబడి నాన్న దేవుడి పనిలో వాడిన కొడుకు అయితే దైవదాసుడు కాయ పైకి కిందకి వచ్చినప్పుడు పాస్టర్కి కూర్చోడానికి ఏమి వచ్చేది? ఒక రాయి తెచ్చి రాయి మీద కూర్చుంటే 2 సహోదరులు ఉండే సూపర్. రాయి వేరే ఎవరు కాదు, నా యేసయ్య అండి. ఆయన మీరు కూర్చి నీ చెయ్యి బరువుగా వచ్చినప్పుడు ఒక సైడ్ ఒక పక్క అహరోను ఉంది, ఇంకొక పక్క ఎవరున్నారు? ఊరుంది. దేవుడు అలాగే అయితే రాయడని యుద్ధం గెలుస్తుంది. నేను చెప్పిన మీకోసం బాగుండి. ఈ అఖిల ప్రిస్కిల 2 స్వభావం. ప్రిస్కిల అనే పదానికి అర్థము, ఆ పేరుకి అర్థం అంటే పావురం. అఖిలాస్ అనే పదానికి అర్థము పక్షిరాజ. పక్షిరాజ గద్ద మనకి ఇదన్నీ తెలుగులో రకరకాల పదవులు. ఇది 2 కూడా ఎలాగ కలుస్తాను నాకు తెలియదు. ఈ ఇద్దరు స్వభావం ఉన్నవారు కలిసి ఉంటే ప్రాణం పుట్టుతుంది. ఎవరు సంవత్సరం సరిగా పుస్తకాన్ని 3వ అధ్యాయం చదవద్దండి. అక్కడ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? యోహన్న గారు 2 స్వభావం చెందినవాడు. యోహన్న గారు ఎటువంటి వాడు అండి? ఆడికి ప్రేమే ఎప్పుడు ప్రేమ ప్రేమ అంటే మన ప్రేమ కాదు, బైబిల్ ప్రేమ. సోదరు ప్రేమ ప్రేమ అని చెప్తున్నారు. సోదరు పేతురు గారు ఒక్క మాట చెప్తే 2వ మాటకి వెళ్ళారు. కత్తి పట్టుకొని ఇప్పుడు నరుకుతున్నారు. సోదరు నరకడానికి తెలియదు, కానీ చాప నరికిన వాడు తల నరకడానికి తెలియదు. తలకి నరకడానికి వచ్చినప్పుడు చెవి పోయింది. నరకడానికి తెలిసిన వాడే సరి అయిన నరకడానికి తెలిసిన వాడు అయితే సరి సోటలు నా విషయం అది కాదు. యోహన్న గారు ప్రేమించిన వాడు. పీతరు గారు ఎటువంటి వారండి? కోపం క్రోధం ఉన్నవాడు. ఇది ఇద్దరు కలిగినప్పుడు ఎవరు నడిచేది? ఆ గుంటి వారు నడిచేవారు. 2 స్వభావం చెందిన వాడు కుటుంబములు కానీ సంఘములు కానీ ఉంటే అద్భుతం జరుగుతుంది. ఈ ప్రజల వద్ద జరిగిన ఈ కాలంలో ఉన్నవాడు పాస్టర్ ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ నేను కొంచెం ఊకుతాను, తర్వాత నీ ఊకండి అవును కదా. నేను ఫస్ట్ టైం చేయాలి. ఆ ఊతే ఇప్పుడు స్వస్థం కలుగుతుంది. ఆడపచ్చి ఊగి ఊగి ఏం జరగలేకపోతే ఇంకెవరు వెళ్ళాలి? ఎవరు గారు నీ కొంచెం కూడా ఏం చేయాలి అంటే ఈ 2 స్వభావం చెందిన వాడు ఏం చెప్పారు? వెండి బంగారం మన చేతులు లేదు, మమ్మల్ని చూడమని చెప్పారు. ఎవరు చూద్దా చెప్పాలి? 2 స్వభావం చెందిన వాడు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ఆయన చూడు, ఈడు చూడు కదా, మమ్మల్ని చూడు. అలాంటి ఒక స్వభావం ఉంటే విడుదల కలుగుతుంది. మెసేజ్ అయితే కానీ ఆ 2 పేరు కన్నా విషయం కూడా చెప్తే ముగిస్తాను. నేను చెప్పిన 2 స్వభావం. అవును కదా, 2 స్వభావం. అలాంటి వాళ్ళు ఉంటే స్తోత్రం. అఖిలాస్ ప్రిస్కిల, ఒకడు పావురం, ఇంకొకడు ఆమె గెత్త. గెత్త కాదు సరిగా అర్థం అండి. పక్షిరాజు. పక్షిరాజు అంటే గెత్త అండి. పక్షిరాజు నేను చూసాను కదా. ఆయన మెడ మీద ఏం లేదు. ఈగ తక్క ఏం చెప్తుందని ఈగ వైచర్. దానికి ఏది మెడ మీద ఏం లేదు, ఏది పొరలు ఉండదు. అది చూస్తే కొంచెం మనకు ఏముంటాయి ఇష్టం పుట్టదు సోదరు. కానీ ఆడు చూపు సూపర్. పైనుండి 11 కిలోమీటర్ దూరంగా ఉన్న చిన్న వస్తువుకు వర ఏం చేస్తున్నారు చూడగలుగుతున్నారు సోదరు. అదే అలాంటి కొందరు ఉండాలి సంఘములు. దేవునికి సరి అయిన చూపు ఉన్న వారు సంఘములు ఉండాలి.
మీరు యోగించినట్టు కానీ నేనే ఏదంటే కళ చెప్పడం కదా. ఈ పక్షి గురించి ఒక పుస్తకం ఉంది నా చేతులు. మీరు యోగించినట్టు కానీ ఏదో డబ్బా కూడా రంపడి కాదు. అందుకే నేను బాగా నేర్చుకొని వస్తుంది దేవుడి. వీడికి మ్యారేజ్ ఎలాగ జరుగుతున్నారు తెలుసా? ఎవరిది? పక్షిరాజు. అది తెలియదు. మీ మ్యారేజ్ గురించి మీకు తెలియదు. పక్షిరాజు మ్యారేజ్ ఇది మ్యారేజ్ చేసినప్పుడు ఏమంటే ఈ మగవాడు ఏం చేస్తున్నారంటే తెలుసా? ఆడికి ఎగిరి ఉండండి. ఈ ఆడవాడు ఏం చేస్తున్నాడే ఒక కొమ్ము నరికి ఏం చేస్తున్నారు, పై నుండి కిందకి పడేస్తుంది. పడేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది కింద పడకుండా ఇది పట్టుకొని ఇలా అరగడు కొమ్ము తీసుకుంటే ఇదేమవుతుంది? నీ ఏసై దగ్గర కలవడానికి అలాగంటే ఒక కొమ్ము ఉన్న కాబట్టి మనం ఏసై దగ్గర కలిసేది. ఆమెను ఏంటి కొమ్ము? అదే మ్రేల మీద చచ్చిపోయిన వాడే ఆ మ్రేల ఉన్న కాబట్టి నీకు విడుదల కలిగిందండి. ఆయనతోనే సహవాసం కలగడానికి దేవుడు స్తోత్రం చెప్తున్నాగా. హల్లెలూయా. వేరే ప్రాబ్లం మగవాడే చచ్చిపోయి మీరు వేరే ఎవరితో కలవద్దు. స్తోత్రం కలిగిన ఇప్పుడు ఇలా చెప్పాలంటే కన్నుకి చూపు సరిగా ఉండాలి. ఏముండాలి అంటే మనకు వెలి చూపు పెట్టుకోండి. ఏంటి ఏ చూపండి? వెలి చూపు అండి. ఇన్సైట్ లేదు, లోపల చూడలేదు, అన్ని కన్ను ఎక్కడికి ఏసునామములు లోపల కన్ను వెలిగినగా. ఈ కన్ను వెలిగితే ప్రేమ అప్పుడప్పుడు వచ్చేస్తాను. ఏంటండి పిలిపే పత్రికలు వెళ్ళి రాయబడింది ఏమంటే వారు ఏం చేస్తున్నారు అక్కడే ఎన్నేది బైబిల్ చదివినప్పుడు ఇన్సైట్ పోలి రాయబడింది. ఇన్సైట్ ఏమండి? లోపల కన్ను. ఆ లోపల కన్నుండ కాబట్టి ప్రేమ రోజు రోజు ఏమైంది? ఎదిగ పెరిగిందిరా నాయన. చెప్పండి. ఈ రెండు కన్నుతోనే బయట చూసినప్పుడు ఇంకొక కన్ను నిన్ను చూడరా? అది అర్థం అవ్వలేదు. అది ఒక కన్ను నిన్ను చూడరాని స్తోత్ర కలిగి మనకు అందరికి చూడడానికి ఎరికి చూస్తున్నారు. స్తోత్ర కలిగిన కాక అందరికి చూస్తున్నారు. మమ్మల్ని నిజం సొంత ఏం చేయలేదు. అప్పుడు నా కన్ను సరిగా ఉంటుంది దేవుడి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఈ ఏంటి స్తోత్రము ఈ పక్షిరాజుకి కన్ను ఏమందండి దూరంగా ఉంది. స్తోత్రం కలిగిన దేవుడి బిడ్డలు కలగండి దూర చూపుట. స్తోత్రం కలిగిన కొందరి దూరం చూపుకుపోయింది. పోనండి. రెండవది స్తోత్రం ప్రెస్కిల్లా అని పదములకి అర్థం అంటే పావురం ఆయన చూసారా? ఎప్పుడైనా ఆయన కన్ను ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు ఎలాగ ఉన్నారు? కుర్రు కుర్రు అంట. ఎప్పుడు ఎలాగ సౌండ్ తెచ్చుకొని కూర్చున్న మాత్రం కన్ను ఎప్పుడైనా చూసారు? అదే చదివించి వినిపించడానికి సమయం లేదు. అదైనా పరమగీతములు ఉంది. అది ప్రావు కన్ను వలన నీ కన్ను ఉందన్నట. స్తోత్రం అదే చెప్పండి గట్టిగా. ఆయన కన్ను ఎప్పుడు అంటే రెడ్ కలర్ ఉంది. ఎల్లప్పుడు ఏముంది? ఎందుకంటే ఎప్పుడు ఏడుపు ఉన్నది. స్తోత్రం ఎప్పుడు మూలికి వచ్చినది. స్తోత్రం ఒక్కడికి చూపు ఉంటే ఒక్కడి కన్నీరు కాచి ప్రార్థన ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. చూపున్నది కారణము కన్నీరు కాచి ప్రార్థన ఒక పావురం మన సంఘములో లేచిన గాక. మంట సందులు ఎక్కడే అది పరమగీత 2వ అధ్యాయం రాయండి. ఎక్కడే ఉందంటే పావురం ఆమె ఎందుకు అక్కడే ఉందనంటే అది నిన్నే అర్థం వేరే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏడ్చిన కన్నీరు కాచి ప్రార్థన చేసిన దేవుడి బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? వంట సందులో ఉండే వంట అండి యేసయ్య. ఆ యేసయ్య శరీరం ఏంటంటే పుడిచారు వారు. ఆ పుడిచిన చోటని కూర్చోబడినారు కాబట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ కన్ను వలన మారిపో ప్రార్థన పరుడుగా మారండి. మూలుగు చిన్న స్వభావం రావండి. కూడాల పని మాత్రం కాదు. చూపున్న దేవుడి విశ్వాసం, మూలుగు చిన్న దేవుడి విశ్వాసం, ప్రార్థన చేయన విశ్వాసం
చేశాను? నన్ను చంపమని నా మెసేంజర్. మీరు కూడా ఎలాగ అయిపోవాలి? స్తోత్రం కలిగిన స్వభావం వేరే తేడా ఉన్నాయి. క్రీస్తులు వచ్చినప్పుడు ఒకటి స్వభావం, ఒకటి పక్షిరాజు అయితే ఇంకొకరు పాపం. కానీ ఇద్దరు కలిగి ఉంటున్నప్పుడు ఆమె రాజు ప్రశ్నలు 6 చోట్ల ఆడి పేరు రాయబడింది. అది నుంచి చదివించి వినిపించిన సమయం తీసుకోవట్లేదు. 6 చోట్ల ఆడి పేరు రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన అన్నారుగా. చివరికి చెప్పిన మాట వారికి వంతనే చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారు? ఎందుకు? ప్రాణం కొరకు చూడడానికి తగ్గించిన వారికి ఏం చేశారు? మొన్న 2 రోజు మీటింగ్ ఉంది శనివారం అక్కడ ఇక్కడ దగ్గర ఒరిస్సాలో వాక్య పరిచయం అడిగికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు మనకు మైక్ సెట్ కొనడానికి అప్పుడు 10,000 ఇచ్చారు. నేను చెప్పారు పాస్టర్ గారు మైక్ సెట్ నీకు అవసరం ఉంటే మన చర్చలు ఉంటే తీసుకొని వెళ్ళండి. అది తెలుసు అండి. నీ ఇచ్చిన డబ్బులతో కొన్నది. అక్కడికి కన్నీళ్ళు కన్నీరు వచ్చినట్టుగా అయిపోయింది. అది నీ అది మర్చిపోయి నేను ఎలాగ మర్చిపోతాను తమ్ముడు. ఆ ఇచ్చినది నాకు కరెక్ట్గా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు పనులు మరిచిపోకూడదు. అవరి పని ఎప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది చివరి మాట. ఏమండి మీకు అందరికీ తెలుసు ఎబ్రీ పత్రిక 6:10 చదవకుండా చెప్పొచ్చు. చదవండి. ఇదొక నేర్చుకున్న వాక్యం. సరే చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారం చేసినది ఇంకా ఉపచారం చేయకుండా చేత చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పనులు చెయ్యని డబ్బులు ఇచ్చి పని చెయ్యనదే మరిచిపోవడానికి దేవుడు ఎవరు కాదు. స్తోత్రం. ఆ పేరు ఆ బ్రాండ్ మైక్ మాట్లాడుతున్నాను. అది నాకు తెలుసు. మైక్ మాట్లాడాలి. స్తోత్రం. చెప్పిన మాట ఏమంటే ఆయన అబద్ధం చెప్పడానికి నరపుత్రుడు కాదు, మనుషుడు నరపుత్రుడు కాదు. ఇది సంఖ్యాకాండ 22వ అధ్యాయం ఉంది. ఆడు చెప్పినదే దేవుడు పనిలోని డబ్బులు ఇచ్చాడు. దేవుడు పనిలో నీ ప్రాణం పట్టడానికి రెడీ అయింది. సాక్షుల పనిలో నీ ప్రాణం పొందుతున్నారు. స్తోత్రం. ఇదన్నీ చేసినప్పుడు నువ్వు మరిచిపోవడానికి కాదు. దేవుడికి అది వచ్చింది. అందరి దేవుడికి ఏం చేసిన గొప్పగా నీళ్ళు ఇస్తారు. గొప్పగా మనం తీసుకుని మనకు దేవుడి కొరకు నిన్ను కళ్ళకోవాలి. దేవుడికి అప్పుడు గారు చెప్పినట్టుగా పెద్ద సమస్యలు రావడానికి రెడీ. ఏమంటే కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందండి. దేవుడి ఎంతమంది చర్చలు ఉన్నారు, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు. కరోనా మళ్ళీ మన ఇండియా దేశంలోకి ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు దేవుడి బిడ్డలకి కాపుదలుగా దేవుడు ఉంటాడండి. భయపడకూడదు. అందరు ఎప్పుడు చెప్తున్నారంటే 666 ముద్ర వచ్చినారు రాదు. ఒకే సమయంలో 2 ముద్ర మన మీద పడదు. ఒకే సమయంలో ఎక్కడ ఎపిసి 4:30 చదవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేశారు? మనకి మన మీద పడిన మునుపు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పైకి వెళ్ళిపోతాం. ఒకే సమయంలో దేవాలయం ఉండదు. ఒకే సమయంలో ఒక దేవాలయం మనమే. దేవాలయం కట్టడానికి ప్రయత్నించినారు ఎవరు? దూలలు. కానీ ఇప్పుడు వరకు ఏం చేయలేదు. డబ్బు ఉందరా, శక్తి ఉందరా, బలం ఉందరా, కట్టలేకపోతుంది. ఎందుకంటే తెలుసా? ఇంకొక దేవాలయం భూమిలో ఉంది. ఈ దేవాలయం ఇక్కడ ఉంది. పైకి ఎదిరితే
గొర్రె పిల్ల వివాహం. ఆ వివాహం జరిగిన తర్వాత గొర్రె పిల్ల వివాహం జరిగిన తర్వాత యేసు మనము సంఘం కూడా కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? ఒలువు కొండ పైకి. ఒలువు కొండ పైకి వచ్చినప్పుడు ఏమన్నా ఒలువు కొండ ఏమవుతుంది? 2 పాయలుగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు నోటు నుండి స్తోత్రము అక్కడ కూడి వచ్చిన రాజ్యానికి ఏం చేస్తున్నారు? కాలుస్తున్నారు. యూదులు వస్తారు. దేవో స్తోత్రం. దేవా ఈ చేతులు ఉందా? ఈ గాయము ఏంటి అని అడుగుతుంది. అడిగినప్పుడు మనం నా ప్రేమించిన వాడి ఇంటికి వెళ్ళినా గాయాలు, పొడిచిన గాయాలు. అప్పటికి యూదులకు అర్థమది ఏసైకి మమ్మల్ని సెలవు వేసిన ఆ ఒక్కరోజు యూదులు మొత్తం ఏమవుతుంది? యూదుల మొత్తము ఒక్కరోజు ఏమవుతుంది? మానవ మనసు పొందుతుంది. ఒకరోజు స్తోత్రం. ఎక్కడే ఆ ఒలువు కొండ పైన యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం జరిగిన చూసుకొని యూదులు ఒక్కరోజు ఏమవుతారు? అందరూ ఏమవుతారు? మారు మనసు పొందుతుంది. పొందిన తర్వాత వారి కోసం అంటే ఒక సింహాసనం ఉంచబడుతుంది. ఏదేది? అది మత్తయి సువార్త 25:31 ఏదంటే దేవునికి స్తోత్రం మహిమ సింహాసనం ఉంచుతుంది. అవునా అమ్మ? చదవమ్మా 31 మహిమ. త్వరగా చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం. ఇది ఎవరి కోసం అండి? ఇది ఎవరి కోసం అంటే యూదుల కోసం కాదు. యూదులకు సహాయం చేసిన యూదులే ఏమంటే యూదులకి ఏమవుతుంది? అంత్యక్రీస్తు ఏం చేసినట్టు దేవుని బిడ్డలకి హింసించినప్పుడు ఈయన పారిపోయినప్పుడు నీరు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. వారి వరకు దేవుడు ఏం చేస్తున్నారు? ఆయన చేయన పనికే సింహాసనం ఉంచి ప్రతిఫలం ఇచ్చిన ఎడం పక్క ఉన్నవాడు, కుడి పక్క ఉన్నవాడు. ఎడం పక్క ఉన్న వారికి ఎక్కడ వెళ్ళిపోతుంది? ఏ పని దేవుని కొరకు ఏం పని చేయలేదు. దేవుని పిల్లలకి కూడా ఏం సహాయం చేయలేదు. వారి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ సాతానికి ఆమె దూతలకి సిద్ధపరిచిన అగ్నిగుండములకి. అంటే దేవుని బిడ్డలకి దైవదాసులకి సహాయం చేసిన వాడికి దేవుడు ఏర్పరిచిన రాజ్యములకి ప్రవేశించారు. ఇది జరిగిన తర్వాత ఏమవుతున్నారు తల్లి? ఈ జరిగిన తర్వాత 1000 సంవత్సరం ఇక్కడ ఏమవుతుంది? పరిపాలన 1000 సంవత్సరాల తర్వాత ఇంకొక సింహాసనం. చెప్పండి. అక్కడ సమయం ఇచ్చారు తల్లి. ఆ చివరి మాట ఒకసారి చదవచ్చా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వాక్యం చదవడము. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమె ప్రభువైన యేసు రమ్ము. ఎలాగ చెప్పారు? యేసయ్య ఎలాగ చెప్పారు? ప్రభువైన యేసు రమ్ము. కర్రగా తెచ్చుకొని వస్తుంది. ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని. అది ఎవరు చెప్పారు? పెళ్లి కుమారుడు చెప్పారు. నేను పెళ్లి కుమార్తె ఏం చెప్తున్నారు? త్వరగా రాదు, త్వరగా రాకుండా పని ఉంది. పెళ్లి కుమార్తెకి చూడడానికి ఏముంది? ఆశ పుట్టిన పడింది అని చెప్పండి. నేను ఇదిగో త్వరగా అంగబిడ్డలు ఈరోజు మనం చెప్పండి యేసయ్యా. అందరూ చెప్పండి యేసయ్యా త్వరగా, యేసయ్యా త్వరగా, యేసయ్యా తప్పని కట్టి త్వరగా. నిలబడదాం. ఆ సమయంలో కానుకలు వేసుకుందాం. 4 గంటలకి పుల్లు కృష్ణ గారు తర్వాత